Sir, I am from Narsingh Mandal. My school name is Pratanda. This is all-in-one multi-purpose nanometers DLM box. This is first of all we have to discuss about addition. This is only for first and second class students. They easily by. For example, children will 3 plus 4 అని చెప్పినప్పుడు ఒక సైడ్ నుంచి 3 స్టోన్స్ ఇస్తారు. 3 4 అన్నప్పుడు ఒక సైడ్ రెండు తీసుకుంటాం. 4 స్టోన్స్ ఇస్తాం. 1 2 3 4. The answer will come solution. Okay. By adding. By playing with children will know how to addition. Okay. This is one of the place values. How to know the place values of for example we have to take a 6537. That the same matching stones, one slow white color stone, 10 slow red color stone, and 100 slow green color, 1000 slow blue color. Same matching stones ikkada ones annappudu manaku 7 ones lo 7 ones 1 2 3 4 చూసుకోండి ఇక్కడ కూడా 5 6 7 ones. Next red color pens ఎన్ని మిస్ మనకు 3 ఉన్నాయి సార్. ఓన్లీ 3 యాడ్ చేస్తాం. 1 2 3 pens. నెక్స్ట్ వచ్చేసి మనకు 100s గ్రీన్ కలర్ 100s 5 ఇది వచ్చేసి 1 2 3 4 5 100s ప్లేస్ లో 100s. ఓకే. నెక్స్ట్ 1000s వచ్చేసి బ్లూ 6000 6 స్టోన్స్ 1000 2000 3000 4000 5000 and 6000. Thousands, hundreds, tens, thousands, hundreds, tens, and 6537. The answer will come place values. ఈక్వల్ షేరింగ్ మన బాగా చిన్నపిల్లలప్పుడు ఈక్వల్ షేరింగ్ అనేది వాళ్ళకి అర్థం కాదు. బై ఈక్వల్ షేరింగ్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ 16 ఉన్నాయి సార్. 16 తీసుకోవాలి. ఈక్వల్ షేరింగ్ మన ముగ్గురికి ఈక్వల్గా ఉంచాలి సార్. 1 2 3 16 అయిపోయేంత వరకు మనం ఈ విధంగా ఈక్వల్ షేరింగ్ చేస్తూనే ఉండాలి. ఒకటి మిగిలింది. దట్ ఈస్ రిమైండర్. సో ఆన్సర్ విల్ కమ్ 5. చూపించండి. ఈచ్ వన్ ఎంత వస్తుంది? ఈచ్ వన్ 1 2 ఈచ్ వన్ 5 వస్తుంది. షో చేయండి. ఈచ్ వన్ విల్ కమ్ 1 2 3 4 5. సో వాడి పిల్లవాడు అనేది క్వశ్చన్ 5 రిమైండర్ 1. క్వశ్చన్ వచ్చేసి 5 రిమైండర్ వచ్చేసి 1 మిగిలిన ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నెంబర్ లైనా? దీని ద్వారా మనము సెకండ్ ఈస్ దిస్ నంబర్ లైన్. దీని ద్వారా మనము దీని నంబర్ లైన్ సార్. బై బ్యాలెన్సింగ్ ద్వారా మనము పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్యలు లెస్ దెన్ గ్రేటర్ దెన్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ బై డూయింగ్ ఇట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చేసి ఇక్కడ 3 వేసుకోవాలి సార్. ఇక్కడ 4 వేసుకోవాలి సార్. 4 పెద్దది కాబట్టి 3 కంటే 4 పెద్దది కాబట్టి బై బ్యాలెన్సింగ్ ద్వారా నంబర్ ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఏదైనా చెప్పవచ్చు. అండ్ అడిషన్కి వచ్చేసి మన ఫర్ ఎగ్జాంపుల్ 3 + 4 7 రావాలి. దానికి ఎట్లా చేస్తామంటే ఇది 3 సార్. 3 ప్లస్ మళ్ళీ 4 3 + 4 = 7 వేసినప్పుడు మాత్రమే ఇది ఈక్వల్ బ్యాలెన్స్. ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. ఆర్ 3 + 4 = 8 వేసిన ఓవర్ అయిపోతుంది. ఓవర్ బ్యాలెన్స్ అడిషన్స్ సేమ్ అదేవిధంగా మనకు సబ్ట్రాక్షన్ వచ్చేసి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉన్నారు సార్. 6లో నుంచి 2 తీసేయాలి. 3 తీసేయాలి కాబట్టి 2 తీసుకోవాలి. 2 తీసేస్తే మనకు ఆన్సర్ 6 - 2 = 4. 4 వచ్చినప్పుడు మాత్రం 4 బై వేసినప్పుడు మాత్రమే అది ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. సబ్ట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా మనం మల్టిప్లికేషన్ కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 8 4ను 2 times మల్టిప్లై చేయడం వల్ల ఆన్సర్ అనేది 8 వస్తుంది. అది ఈ విధంగా చూద్దాం. 4 దగ్గర 4 1 4
2 వేసినాం. 4 2 8 అన్నప్పుడు 8 దగ్గర వేసినప్పుడు మాత్రమే మనకు మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. సూపర్. 4 2 8 అంటే 4ను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నప్పుడు 8 ఆన్సర్ వస్తుంది కాబట్టి 8. ఇప్పుడు 9 దగ్గర వేస్తే సేమ్ దీనికి డివిజన్ సేమ్ మనకు 10 ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 10 చాక్లెట్స్ ఉన్నాయి. 10 చాక్లెట్స్ మనం ఇద్దరికి పంచాలి. ఈ 10 చాక్లెట్స్ ఇద్దరికే పంచాలి సార్. 5 పంచాలన్నప్పుడు మనం 1 వేసిన బ్యాలెన్స్ ఇంకొకటి వేస్తే సో 5 ఈజీ వచ్చేసి 2 2. ఇప్పుడు మనం ఆ 2 దగ్గర 5 చేస్తే వస్తుందా? వస్తుంది సార్. ఇప్పుడు 10 డివైడెడ్ బై 5 చేస్తే 2 వచ్చింది. 10 డివైడెడ్ బై 2 చేసామంటే అక్కడ ఒకసారి చేయండి. 1 ఇది పట్టా సార్ కాబట్టి వస్తుంది. ఓకే ఓకే, అది లేదులేండి పొజిషన్ అదే. ఓకే ఓకే. చతుర్వేదం బట్టి దీని నెక్స్ట్ వచ్చేసి పెద్ద స్థాయిలో నేర్పించారు క్యారీ ఫార్వర్డ్ బై ప్లేయింగ్ గేమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 3 ఉంది సార్. 3 + 6 + 8 మనకు టోటల్ 3 + 6 + 8 17 వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే 7 ఇక్కడ వేస్తారు సార్. మనకి క్యారీ ఫార్వర్డ్ అడిషన్లో కొంచెం ఇబ్బందులు అవుతుంది కదా సార్. అందుకని చెప్పేసి పైకి తీసుకువెళ్ళాలి. ఓకే. ఓకే. మళ్ళీ 1 + 1 + 1 + 9 = 12. 2 ఇక్కడ ఓకే. 2 ఇక్కడ పెడితే అక్కడికి. ఓకే. 12 9 ఈ 1 ఓకే. మళ్ళీ సేమ్ 1 + 5 6 + 6 12 + 2 14 సార్. మనకు 14 వచ్చేసి 4 ఇదే 1 + 14 ఆన్సర్. టోటల్ మనకు వచ్చేసిన ఆన్సర్ 1427 బై క్యారీ ఫార్వర్డ్ ప్లేయింగ్ వేలో. ఇది వచ్చేసి మనకు బేసిక్ కాన్సెప్ట్ బిల్ చేయడానికి సార్. బై షేప్స్ బై టచింగ్ దెమ్ బై టచింగ్ ది షేప్స్ చిల్డ్రన్ విల్ నో వాట్ ఇస్ ద ఈక్వల్ సైడ్స్ same rectangle shape and this is also one of the circle shape. There is no sides for circles. Okay. And one is triangle shape. Only we have only 3 sides. The shape of basic fundamental. Next only squares. All sides are equal. ఇది వచ్చేసి అసెండింగ్ డిసెండింగ్ కాన్సెప్ట్ సార్. అది కాన్సెప్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది సార్. చిల్డ్రన్ నో ద 4 sides are equal in square. By touching these 4 sides are equal. Whenever playing the student, they simply only basic concept. Only basic concept. Okay. Only basic concept. Only shapes sides. All sides are by touching them. All sides are equal. Only all sides. Touch చేస్తే he can't నేను చెప్పే షేప్స్ అని చెప్పి. What is the triangle shape? In real life also, what is the triangle shape? Okay. Just you can express 4 sides and there 4 angles will be there అని చెప్పొచ్చు. యాక్చువల్గా the 4 sides are equal అనిపిస్తుంది నాకు. అందులో ప్లేస్ చేయాలి కదా. అర్థమైంది. నెక్స్ట్ మనకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ బేసిక్ కాన్సెప్ట్. ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బై షోయింగ్ ద నంబర్స్ 4. నెక్స్ట్ హలో ఓకే ఓకే. ఓకే సార్ క్యారీ. ఈ విధంగా మనకు బేసిక్ కాన్సెప్ట్. ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్. అసెండింగ్, వాట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్ అండ్ వాట్ ఈస్ ద డిసెండింగ్.